ఇప్పుడైతే ఎగువ అహోబిలంకి అయితే వచ్చాము. నిన్న ఎగువ అహోబిలంలో దేవుణ్ణి అయితే దర్శించుకున్నాము ఇక్కడ టెంపుల్. ఇప్పుడు మనం ఉగ్రస్తంభంకి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఉగ్రస్తంభంకి స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఇక్కడ చుట్టుపక్కల 8 అనుకుంటా 8 నరసింహస్వామి టెంపుల్స్ ఉన్నాయి. అది కూడా మ్యాక్సిమం అయితే ఇవాళ కవరప్ అయితే చేస్తాం మనం. ఎగువ అహోబిలం మెయిన్ టెంపుల్ అనమాట. నిన్న దర్శించుకున్నాం మనము. ఇప్పుడు మనకు అయితే ఉగ్రస్తంభంకి అయితే వెళ్తాము. ఇదే టెంపుల్ సైడ్ దారి నుంచి అయితే వెళ్ళాలి. ఇది మెయిన్ టెంపుల్. యాక్చువల్గా అయితే ఇది మెయిన్ టెంపుల్ సైడ్ నుంచి అయితే మనము ఉగ్రస్తంభానికి అయితే వెళ్ళే దారి ఉంటుంది. సో చూడొచ్చు. ఇక్కడి నుంచి అయితే మనకు యాక్చువల్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు చూడొచ్చు స్టెప్స్. ఇది కాలక్షేపం మండపం అంట. ఇక్కడ వచ్చే వాళ్ళు అప్పుడంతా రెస్ట్ తీసుకునే వాళ్ళు. సో ఇక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళంతా ఇక్కడ కింద చిన్నగా కొలంలాగా ఉంది కదా, అక్కడ స్నానం చేసి అదంతా వేసి దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ కాలక్షేపం చేసేవాళ్ళు అనుకుంటా. వరాహ వస్తుంది. దాని తర్వాత కొంచెం వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే వరాహస్వామిది వస్తుంది. మళ్ళీ దాని తర్వాత మీరు స్ట్రైట్ వెళ్తే ఎక్కడైతే స్టెప్స్ ఆగిపోయి ఎక్కడైతే స్టీప్ పెరుగుతుందో అక్కడ జ్వాలా నరసింహస్వామి ఉంటాడో అక్కడి నుంచి మనం పైకి వెళ్తే ఉగ్రస్తంభం ఉంటుంది. జ్వాలా నరసింహస్వామి దగ్గరనే మనకు గుండం ఉంటుంది. ఆ గుండంలో స్వామివారి చేతులు కడుక్కున్నట్టుగా ఉంటుంది అనమాట, హిరణ్యకశిపుని చంపి. వరాహ నరసింహస్వామి టెంపుల్ ఇది. సో మీకు చిన్న కులం లాగా ఉంది, చూడొచ్చు. ప్రస్తుతం మాలుల నరసింహస్వామి టెంపుల్కి వచ్చాము. ఎంతో మంచి ఆహ్లాదకరమైన ప్రకృతి మధ్యలో వెలిసాడు స్వామివారు అయితే. నెక్స్ట్ మనం జ్వాల నరసింహస్వామి దగ్గరికి అయితే వెళ్దాం. మీరైతే చూడొచ్చు. ఇప్పుడైతే మనమైతే వచ్చేసాము, ఒక 1 కిలోమీటర్ పైన అయితే వచ్చేసాం మనము. సో నాకైతే హ్యాపీగా ఉంది, ఎందుకంటే చిన్నప్పుడు ఏదైతే ట్రెక్ రావాలనుకున్నామో అది ఎక్కలేకపోయాము, ఇప్పుడు ఎక్కుతున్నాము. సో నాకైతే మంచి హ్యాపీగా ఉంది. ఇక్కడ ఏంటంటే వెదర్ అంతా మంచి కూల్గా ఉంది, హ్యాపీగా ఉంది. సో కాకపోతే ఏంటంటే ఈ రాళ్ళపైన ఎక్కడెక్కడైతే వాటర్ ఏవైతే చిన్న దారిలాగా ఉన్నాయో అక్కడ జారుతూ ఉంటాయి. సో అవి చూసుకుంటూ వెళ్తే సరిపోతుంది, అదొక్కటి ఎక్కేస్తే సరిపోతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ జర్నీ అయితే కూల్గానే వెళ్ళిపోతుంది ఇప్పటికైతే. సో నేనేమంటానంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ వచ్చేసి దర్శించుకొని ఉగ్రస్తంభంకి అయితే ఎక్కాలి. ఎందుకంటే యంగ్ పీపుల్ అయితే ఈజీగా ఎక్కొచ్చు. ఆలగడ్డ నుంచి 25 ఉంటుంది. సో పెద్ద ఏం ప్రాబ్లం లేదు, రావచ్చు. కాకపోతే ఇక్కడ రూమ్స్ తీసుకునేవి మాత్రం సాటర్డే సండేస్ వస్తే రూమ్స్ మాత్రం దొరకవు. మీరు సాటర్డే సండే వచ్చే ముందు రూమ్స్ కావాలంటే మేము నంబరు మా డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఆ డిస్క్రిప్షన్లో మీరు చూసి కాల్ చేసి రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. మేము వచ్చాక కూడా మాకు రూమ్స్ దొరకలేదు. సో కొంచెంసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ వెయిట్ చేసి ఆ రూమ్స్ దొరికినాక దర్శనానికి వెళ్ళాం. సో అందుకని నిన్న మేము
వేరేవి దర్శించుకోలేకపోయాము. అంటే నరసింహ క్షేత్రాలు అంటారు కదా, 9 ఏవైతే నరసింహస్వామి ఉన్నాయో అవన్నీ మేము దర్శించుకోలేకపోయాం. ఇది ఉగ్రస్తంభం మీరు చూడొచ్చు ఎంత బాగుందో. సో ఇదే మనం ఎక్కాల్సింది. అయితే మెట్లు ఎక్కలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి డోలీ సర్వీస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంది. వాళ్ళు ఒక మనిషికి అయితే జ్వాలా నరసింహస్వామి వారి ఆలయం వారికి అయితే తీసుకొచ్చినందుకు మాత్రం 4000 ఛార్జ్ చేస్తున్నారు. జ్వాలా నరసింహస్వామి ఆలయం వరకు అయితే మనకు స్టెప్స్ ఉంటాయి. ఆ తర్వాత అయితే మనకి ఉగ్రస్తంభానికి అయితే హార్డ్ ప్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వాటర్ అయితే పడుతున్నాయి. ఇదే జ్వాలా నరసింహస్వామి టెంపుల్, మీకు చూపిస్తాను. పర్లేదు. ఇలా ప్రతి టెంపుల్కి వచ్చినప్పుడు అయితే 30 రూపీస్ పెడితే దీపాలు ఇస్తారు. మీకు ఇక్కడ 30 రూపీస్ ఇస్తే మీకు ఇలా ఇక్కడ పక్కన అయితే దీపాలు అమ్ముతున్నారు. తీసుకొని ప్రతి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినప్పుడు అయితే ఇలా అయితే మనం దీపం వెలిగించాలి. మన సంస్కృతిని అయితే ఫార్వర్డ్ చేయాలి. రక్తగుండం స్వామివారి హిరణ్యకశిపుని చంపిన తర్వాత ఆ రక్తపు చేతులను అయితే ఈ గుండంలో అయితే కడుక్కున్నారు. అందుకే దీన్ని అయితే రక్తగుండం అని పిలుస్తారు. ఇది జ్వాలా నరసింహస్వామి ఆలయం పక్కన ఉంటుంది. నెక్స్ట్ మనము ఉగ్రస్తంభానికి అయితే వెళ్దాం. మనమైతే ఇప్పుడు వడకొని ముందు వచ్చేసరి కదా చల్లగా అయితే గాలి వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ దొరికినంత ప్యూర్ ఎయిర్ ఇంకెక్కడ దొరకదు. వెళ్తే సహ్యాద్రి మౌంటైన్ రేంజ్, లేకపోతే ఈస్టర్న్ ఘాట్స్, లేకపోతే వెస్టర్న్ ఘాట్స్ వెళ్తేనే మనకి ప్యూర్ అంటే ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతుంది. సో మనం ఎక్కడ విలేజెస్ అంటే పల్లెటూర్లలో వెళ్తా, లేకపోతే 2 టౌన్ వెళ్ళినా కానీ అక్కడ మాత్రం రోడ్స్కి వస్తే మాత్రం పొల్యూషన్ ఉంటుంది. కాకపోతే ఇక్కడైతే ప్యూర్ అంటే ప్యూర్ ఆక్సిజన్ అయితే దొరుకుతుంది. చాలా ఎక్సర్సైజ్ లాగా అవుతుంది. సో అంత హార్డ్ ట్రెక్కింగ్ అయితే ఉండదు. సహ్యాద్రి మౌంటైన్ రేంజ్ సైడ్ ఎక్కినంత హార్డ్ అయితే ఉండదు. కాకపోతే ఇది మొత్తం మీరు చూసారు కదా, హాఫ్ వరకే మీకు స్టెప్స్ ఉంటాయి, హాఫ్ పైన వరకు. హాఫ్ తర్వాత ఏంటంటే మొత్తం రాకీ టెరెన్ లాగా ఉంటుంది. అది ఎక్కేసామనుకోండి, ఇంకా మీకు లాస్ట్ ఉగ్రస్తంభం ఏదైతే ఉంటుందో అది కొంచెం హార్డ్ ఉంటుంది. మీరు చల్లగాలి చూడవచ్చు. ఆయాసం అంతా వెళ్ళిపోతుంది ఈ చల్లగాలి.
అదే ఉగ్రస్తంభము మనం ఎక్కాల్సింది. కాకపోతే 2 రూట్స్ ఉన్నాయంట. సో ఈ రూట్ అయితేనైతే మనకి ఈజీ ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనం ఉగ్రస్తంభం దగ్గరికి వచ్చేసాము. ఆల్మోస్ట్ 80% అని అనిపిస్తుంది. 80% అయితే మనం ఎక్కేసాము. సో ఇంకో ఓన్లీ 20% ఉంది. ఆ 20% ఎక్కాక మీకు డ్రోన్ వ్యూ అనేది చూపిస్తాను. టోటల్ డిఫరెంట్ వ్యూ అయితే ఉంటుంది. చెమట వస్తూనే ఉంటుంది, వాటర్ తాగుతూనే ఉంటాం. ప్యూర్ ఆక్సిజన్ వాటర్ మొత్తం బాడీకి అయితే ఫుల్ ఎక్సర్సైజ్ అవుతుంది. డైలీ వెళ్ళొచ్చు జిమ్కి. డైలీ జిమ్కి వెళ్తూ మంత్లీ ఒకసారి ఇట్లాంటి మౌంటైన్ రేంజెస్కి కావచ్చు, హిల్ స్టేషన్స్ కావచ్చు, హిల్స్కి ట్రెక్కింగ్ చేయడం కావచ్చు చేస్తే మన బాడీకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే చూడొచ్చు 4470 స్టెప్స్ అయితే ఎక్కాము మనము ఇప్పటి వరకు అయితే. ఛార్జింగ్ పెట్టి ఎక్కేసామా. మీరు చూడవచ్చు ఇక లాస్ట్కి మొత్తం కదా ఇప్పుడు దిగాల్సి వస్తుంది. ఇది దిగినాక ఈ స్టెప్స్ దిగేస్తే మనకు అక్కడ జెండా కనబడుతుంది కదా, అదే లాస్ట్. ఈ స్టెప్స్ ఒకటి దిగేస్తే సరిపోతుంది. ఏమో ఇదైతే బ్యాటరీ అయితే 4% ఉంది. సో ఇది ఎలా వస్తుంది అనేది తెలీదు. మనమైతే స్టెప్స్ దిగుతున్నాం. స్టెప్స్ దిగేసామంటే ఇంకా అక్కడ కనబడే జెండానే మనం లాస్ట్కి వచ్చేసాం. మనకి ఏదైనా శత్రుదోషం, వైదోషం, మృత్యుదోషం ఇదే స్వామి వారు ఇక్కడనే ఆవిర్భవించారని చెప్తారండి. ఎల్లి మార్నింగ్ స్టార్ట్ చేసి 2 సార్లు కానీ 4 సార్లు కానీ చూడొచ్చు. మార్నింగ్ మీతో పర్వతం అంటే చలనం లేనటువంటి ఒక పర్వతం ఉగ్రస్తంభం. సీ లెవెల్ అంటే ఇక్కడ వరకు 2500 ఫీట్ హైట్ ఉంటుంది. ఇలాంటి స్తంభంలో నుంచే అవతారం చేసి హిరణ్యకశిపుని అక్కడ ఆ జ్వాలా నరసింహ క్షేత్రంలో హిరణ్యకశిపుని 8 ఇగో ఇక్కడ కూడా ఉన్నాయండి. చూడొచ్చు నరసింహస్వామి.
హాయ్ ఫ్రెండ్స్, ఇదే భగవాన్ శ్రీ సత్యసాయి క్షేత్రం. ఇదే ట్రస్ట్ అండి. మేమైతే ఇక్కడ వచ్చాము. నిన్న నైట్ ఇక్కడే రూమ్ తీసుకున్నాం మేమైతే. మీరు ఏంటంటే సాటర్డే సండే ఒకవేళ వచ్చేది ఉంటే నేనైతే మీకు నంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి రావచ్చు. మీకైతే ఫ్రెండ్స్, ఇదైతే మనకి అన్నదాన సత్రం. ఇలా అయితే మనకైతే ఫుడ్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఇది చూడొచ్చు. అన్నదానంకి డబ్బులు డొనేట్ చేస్తే మన పేరు మీద అయితే అన్నదానం అయితే చేస్తారు ఇక్కడ. చూడండి, ఇప్పుడైతే మనం కారంజీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చాము. సో మీరు చూడొచ్చు, ఇదైతే మనకు బస్సు ఎక్కువ అహోబిలం బస్సు ఎక్కడైతే ఆగుతుందో అక్కడనే ఉంటుందన్నమాట. ఇదే స్టార్టింగ్ టెంపుల్ లాగా ఉంటుంది. మనకి మెయిన్ టెంపుల్ ఏదైతే నరసింహస్వామి పెద్ద నరసింహస్వామి టెంపుల్ ఉందో అది దర్శించుకొని దాని తర్వాత ఉగ్రస్తంభము, జ్వాల నరసింహస్వామి, వరాహ నరసింహస్వామి, మాలోల నరసింహస్వామిని కూడా దర్శించుకోవచ్చు.